దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనకి పొలాలు ఉన్నాయి కదమ్మా, ప్రతి ఒక్కళ్ళకి. కొందరికి ఉంటాయి, కొందరికి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. పొలాలు, మన పొలాలు ఇవైతే మన పక్కనే ఉన్నాయిగా. మన పొలాలు ఇవైతే దేవుని పొలం ఏది? మనం ఇదివరకు చెప్పుకున్నాం. దేవుని పొలం ఏది? దేవుని పొలం, దేవుని పొలం మనమే. యేసు ప్రభువే చెప్తారు ఏమని? పొలాల్లో 4 రకాలు అని. అట్లాగే మనుషుల్లో కూడా 4 రకాలు ఉన్నాయని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 4 రకాలు. ఒకటి, విత్తనాలు జల్లుతున్నారు అనుకోండి. విత్తనాలు పొలంలో జల్లుతున్నారు అనుకోండి. కాలిబాటలో పడినాయి కొన్ని విత్తనాలు, అవి మొలవు. అట్లాగే దేవుని వాక్యాన్ని, విత్తనం అంటే ఏది? విత్తనం అంటే దేవుని వాక్యమే విత్తనం. దేవుని వాక్యం మనలోకి ఉండి అది ఫలించాలి అంటే పిల్లరా గ్రహించాలి మనం దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే అది మనలో ఫలించదు. వింటాం, బాగానే వింటాం, కానీ మనలో ఫలించాలంటే మనం గ్రహించాలి. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నా మనం గ్రహించకపోతే, ఆ వాక్యాన్ని గ్రహించకపోతే ఆ వాక్యం ఏమవుతుంది? దుష్టుడు వచ్చి తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే పొలంలో విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు రాతి నీళ్ళు తగులుతాయి. రాతి నీళ్ళ మీద విత్తనం పడింది అనుకో, అది మొలకెత్తదు. దానికి భూమి లేదు కాబట్టి, అడుగున మట్టి లేదు కాబట్టి. అట్లాగే మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనలో ఉన్న రాతి నేల ఏంటది? మనలో ఉన్న రాతి నేల ఏంటది? కఠినమైన హృదయాలు కఠినమైతే దేవుని వాక్యము మనలో ఫలించదు. అవి కొంతకాలం ఉంటాయి, కానీ వాక్యం నిమిత్తము హింస అయినా బాధ అయినా ఏదన్నా వచ్చినప్పుడు వాక్యం విఫలమైపోతుంది, మన జీవితంలో ఫలించదు. అట్లాగే అనేక మందికి వాక్యం విన్నా, బైబిల్ తెలిసినా అది గ్రహింపు శక్తి లేక, గ్రహించుకోలేక అది ఫలించటంలా. అందుకనే వాళ్ళు సఫలులు కాలేకపోతున్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. తర్వాత మూడవది, దేవుని వాక్యము పొలంలో ముందు విత్తనాలు వేసేటప్పుడు ముళ్ళ పొదల చోట ఉన్నాయనుకోండి, ముళ్ళ పొదలు ఉన్న చోట పండి అనుకోండి, ముళ్ళ పొదలు అణిచివేస్తాయి. ఆ యొక్క విత్తనాలని పైకి లేవలేదు. అట్లాగే మనిషిలో ఉన్న ముళ్ళ పొదలు ఏంటి అంటే ప్రియులారా, ధన వ్యామోహము, వాక్యమును అణిచివేస్తాయి. మరలా ఇంకోటి ఉంది, ఐహిక విచారము. ఐహిక విచారం అంటే ఈ లోక విచారాలు. ప్రతిదానికి విచారపడుతుంటాం మనం, ప్రతిదానికి బాధపడుతుంటాం మనం. మరి అటువంటి బాధల్లో దేవుని వాక్యం ఎంత చక్కగా విన్నా సరే అది మనలో ఫలించదు పిల్లారా. మరి అనేక మందికి దేవుని వాక్యం విన్నా ఫలించకుండా పోతుంది అంటే దానికి కారణం ఇదే, ఐహిక విచారము. తర్వాత ధన వ్యామోహము. ధనం కావాలి, మరి ధనం మీద ఆశ ఉండవచ్చు, కానీ వ్యామోహం ఉండకూడదు. ధనమే సమస్తము
అని అనుకుని ఈ లోకంలో మనం జీవించకూడదు. మరి ఆ విధమైనప్పుడు ధన వ్యామోహం ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో ఫలించదు పిల్లరా. దేవునికి స్తోత్రం. తర్వాత 4వది, మంచి నేలను పడ్డ విత్తనాలు 100 60 తర్వాత 30 ఫలిస్తుంది పిల్లరా. దేవునికి స్తోత్రం. మరి మంచి నేలగా మార్చబడాలంటే అంతకుముందు అన్నీ కూడా ఈ పొలాలు సవిటి అనుకోండి, సవిటి నేలలు అనుకోండి. సవిటి నేలలు మంచి నేలలుగా మార్చబడాలంటే రైతు ఏం చేస్తాడండి? దానికి కావలసిన మందులు ఎందులు అట్లాంటివన్నీ తెచ్చి ఆ పొలాన్ని బాగు చేసుకుంటూ ఉంటాడు. అట్లాగే భూలోకంలో ఉన్న మానవుల అందరూ కూడా సవిటి నేలలే, సవిటి మనుషులే, సవిటి పొలాలే. దీన్ని బాగుపరచాలంటే పిల్లరా, ఎప్పుడైతే ఈ సవిటి నేలలు బాగుపడతాయో అప్పుడు దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది పిల్లరా. అప్పుడు ఇవన్నీ కూడా, ఈ లోపాలన్నీ కూడా జరగవు. మరి అప్పుడు ఏం చేయాలి? మనలో దేవుని వాక్యం ఫలించాలంటే ఇది చదవండి. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 11వ వచనము. మీలో కొందరు అట్టి వారే ఇంటిని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో ఎవరు కూడా నీతిమంతుడు ఎవడ కూడా లేడు పిల్లారా. అటువంటి వ్యక్తి వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యం ప్రకారంగా జీవించాలంటే, వాక్యం ప్రకారంగా ఉండాలి అంటే, వాక్యం ప్రకారంగా మాట్లాడాలంటే, వాక్యం ప్రకారంగా మన జీవితం గడపాలి అంటే పిల్లారా ఏమన్నారు ఇక్కడ? ఏమన్నారు? క్రీస్తు నామమందు మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమందు కడుగుబడ్డారు, పరిశుద్ధ ఆత్మయందు కడుగుబడ్డారు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటారో అప్పుడు దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు పిల్లారా మనం మంచి నేలగా మార్చబడతాము, మనం మంచి వ్యక్తులుగా మార్చబడతాము, మనం నీతిమంతులుగా మార్చబడతాము. పరిశుద్ధాత్మ చేత కడగబడినంత కాలము కూడా మంచి నేలగా మార్చబడలేం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మనము బాప్తిసాలు పొంది దేవుని ఆత్మ చేత కడగబడాలి. దేవుని ఆత్మ మనలోకి రావాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ, ప్రభువా మీరు రండి ప్రభువా నాలోకి అని మనం ఆశతో అడిగినట్లయితే ప్రియులారా అప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనం మంచి నేలగా మార్చబడతాం, మనం నీతిమంతులుగా మార్చబడతాం. మనం నీతిమంతులు కావాలంటే మన జీవితాలు బాగుంటాయి. నీతిమంతులుగా మార్చబడితే మన జీవితాలు 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మనం అభివృద్ధి చెందుతాం ప్రియులారా. ఎందుకు ఈ విధంగా ఫలించలేకపోతున్నామంటే కారణం మానవుడు దేవుని ఆత్మచేత కడగబడకే. దేవుని ఆత్మచేత మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు మంచి నేలగా మార్చబడతాం. అప్పుడు 100 అంతలుగాను 60 అంతలుగాను 30 అంతలుగాను మనం ఫలిస్తాం. ఎవరి రేంజ్ వాళ్ళది. 100 అంతలుగా ఫలించేవాళ్ళు 100 అంతలుగా ఫలిస్తారు, 60 అంతలుగా ఫలించేవాళ్ళు 60 అంతలుగా ఫలిస్తారు,
ముప్పదంతలుగా ఫలించేవాళ్ళు ముప్పదంతలుగా ఫలిస్తారు పిల్లారా. 3 తరగతులు ఇచ్చారు దేవుడు ఇక్కడ. మరి మీరు ఏ తరగతిలో ఉన్నారు? 30 అంతల్లో ఫలించే వారిగా ఉన్నారా, లేక 60 అంతలుగా ఫలించే వారిగా ఉన్నారా, లేకపోతే 100 అంతలుగా ఫలించే వారిగా ఉండాలా పిల్లారా? దేవునికి స్తోత్రం. 100 అంతలుగా ఫలించే వారిగా ఉంటే మరి దేవుని మార్గం సునాయాసంగా ఉంటుంది పిల్లారా. దేవుని మార్గం మనకు దేవుడే ఉండి మనల్ని చేపట్టుకుని నడిపిస్తూ ఉంటారు. అట్లాగే 60 అంతలు అంటే మరి వాళ్ళ రేంజ్ వాళ్ళదే. 30 అంతలు అంటే వాళ్ళ రేంజ్ 3 తరగతులుగా విభజించబడేది. దేవుడు విభజించారు వీళ్ళని. మంచి నేలగా మార్చబడిన వాళ్ళని 3 తరగతులుగా విభజించారు. ఏంటవి? 100 అంతలుగా మార్చబడిన వారు కొందరు, 60 అంతలుగా మార్చబడిన వాళ్ళు కొందరు, 30 అంతలుగా మార్చబడిన వాళ్ళు కొందరు. అందరూ ఒకేలాగా ఉండరు, ఒకే తరగతిగా మార్చబడలేరు. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ యొక్క విల్ పవర్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనిషికి విల్ పవర్ ఉంటుంది. విల్ పవర్ అంటే ఏంటి అర్థం చెప్పండి? విల్ పవర్ అంటే ఏంటి చెప్పండి? విల్ పవర్ అంటే సామర్థ్యం. విల్ పవర్ అంటే సామర్థ్యం. ప్రతి మనిషికి సామర్థ్యం ఒకేలాగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. ఆ వేరువేరుగా ఉన్నప్పుడు అదే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తారు, 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను. అంటే ఎవరి సామర్థ్యం ప్రకారంగా వాళ్ళు జీవిస్తారన్నమాట. మన సామర్థ్యం ఎంత ఉంది? మన సామర్థ్యం ప్రకారం మనం దేవుని ఆత్మ చేత కడగబడి మనం జీవిస్తాం. అందరూ ఒకే సామర్థ్యం ఉండదు. అందరూ ఒకటే బలవంతులు ఉంటారండి? ఉండరు కదా. సామర్థ్యం తక్కువ ఉంటారు, కొంతమంది సామర్థ్యం ఎక్కువ ఉంటారు. మరి ఎవరి సామర్థ్యం వాళ్ళది. దేవుని ఆత్మను పొందుకోవడంలో కూడా సామర్థ్యం ఉంటుంది. ఎవరి సామర్థ్యం ప్రకారం వాళ్ళు దేవుని ఆత్మను పొందుకుంటారు పిల్లారా. మరి మీకు ఎటువంటి సామర్థ్యం ఉందో మీకే తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మంచి నేలగా మనం మార్చబడాలి. మంచి నేలగా మార్చబడినప్పుడు పిల్లారా, మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఎంత కష్టాలు ఎదురైనా, మరి ఈ ధనాశ ఇట్లాంటివన్నీ మనకు ఉండవు, పక్కన పెట్టేస్తాం. వీటి మీద దృష్టి పోదు, దేవుని యందే దృష్టి ఉంటుంది ప్రియులారా. ఈ లోకం మీద దృష్టి ఉండదు. ఎప్పుడు మంచి నేలగా మార్చబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడు మన జీవితమే మారిపోతుంది. శరీర సంబంధమైన జీవితంగా ఉండదు. ఎప్పుడు దేవుని ఆత్మ చేత కడగబడినప్పుడు నూతన జీవితంగా మార్చబడుతుంది. కొత్తదనం, మన మనసులో కొత్తదనం వస్తుంది పిల్లారా. మన మనసులో దేవుడే ఉంటారు, ఇంకెవరు ఉండరు. దేవుడే మనం నడిపిస్తాడు పిల్లారా. మరి ఆ విధంగా దేవుడి చేత నడిపించబడిన వ్యక్తి ప్రియులారా, మరి ఇక లోకంలో జీవించడానికి కూడా లోకంలో జీవించడానికి కూడా నిరాశ, నిస్పృహ ఇట్లాంటివి ఏమి ఉండవు. మరి అనేక మంది మనుషులు మరి దేవుని దగ్గరికి వచ్చి కూడా ఎంతో బాధపడుతుంటారు. ఈ లోక వ్యామోహాలతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఈ లోకము వ్యామోహాలు లేకుండా పోవాలంటే దేవుని ఆత్మచేత నువ్వు కడగబడాలి. దేవుని ఆత్మచేత కడగబడినప్పుడు లోక వ్యామోహాలను తగ్గించుకుంటావు. లోక వ్యామోహాలు అవి లేకపోతాయి. ఎవరికైతే బయట లేకపోతే దేవుని దగ్గర నుంచి దేవుని వాక్యం ప్రకారంగా జీవింపనీయు. దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలంటే నువ్వు నూతనంగా మార్చబడాలి. నూతనంగా ఎట్లా మార్చబడాలి అంటే ప్రియులారా, దేవుని ఆత్మచేత నువ్వు కడగబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రియులారా, దేవుని ఆత్మ ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది ప్రియులారా.
మరి మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము దేవుని ఆత్మను కోల్పోయాడు కదా. ఈ లోకంలో అనేకమైన బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలతో జీవించాడు. దేవునితో సాంగత్యం కోల్పోయాడు పిల్లారా. అక్కడ నుంచి సంతానం అంతా కూడా దేవుని ఆత్మను కోల్పోయారు పిల్లారా. పాత నిబంధన అంత కాలము కూడా దేవుని ఆత్మను కోల్పోయిన వాళ్ళే. యేసు ప్రభువు వారు కొత్త నిబంధన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దేవుని ఆత్మ గురించి ఏంటో తెలియజేశాడు పిల్లారా. దేవుని ఆత్మ గురించి ఎక్కువగా వాడబడింది యేసు ప్రభువు వారు వచ్చిన దగ్గర నుంచే పిల్లారా. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించాలని దేవుడు సెలవిస్తూ ఉంటాడు పిల్లారా. మరి అందుకని అసలైన ఆరాధన అది, తండ్రికి ఇష్టమైన ఆరాధన అది. ఏది ఆరాధన? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడమే తండ్రికి ఇష్టమైన ఆరాధన పిల్లారా. మరి ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మచేత మనం కడగబడాలి. దేవుని ఆత్మచేత, ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మచేత కడగబడినప్పుడు పిల్లారా ఆత్మతోనూ సత్యముతోనూ మనం జీవిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఆత్మచేత కడగబడాలి. దేవుని ఆత్మచేత ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు ఇక్కడ వాక్యము గ్రహించి ఇట్లా ఒడిదుడుకులు ఏవి కూడా ఉండవు. రాతి హృదయం కలవారైనా సరే దేవుని ఆత్మచేత కడగబడితే ఆ రాయి లాంటి ఆత్మ మెత్తగా తయారైపోయి దేవునికి ఇష్టంగా మార్చబడుతుంది. అట్లాగే మరి ముళ్ళ పొదల్లాంటి మనిషి అయినా సరే దేవుని ఆత్మచేత కడగబడితే అతడు ముళ్ళని లెక్క చేయడు, బాధలు లెక్క చేయడు, వ్యాధులు లెక్క చేయడు, ధన వ్యామోహాలు లెక్క చేయడు, దేవుని వైపే వెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి మనిషి కూడా ఈ బాధల వ్యాధులు లోకంలో ఉన్నాయన్నీ కూడా లెక్క చేయకుండా మనం జీవితం గడపాలంటే ప్రియులారా మనం ఏం చేయాలి? దేవుని ఆత్మచేత కడగబడాలి పిల్లారా. మరి అనేక చోట్ల దేవుని ఆత్మ గురించి ఎక్కువగా చెప్పరు. ఎందుకంటే ఆత్మే మనిషికి ఆధారము. దేవునికి మనిషికి మధ్య సంబంధం ఏర్పాటు చేసేది దేవుని ఆత్మే. దేవుని ఆత్మ లేకపోతే దేవునికి మనిషికి సంబంధం కోల్పోతాడు. ఆదాము అట్లా కోల్పోయాడు, తర్వాత వచ్చిన మనుషులందరూ కూడా అట్లా కోల్పోయాడు. మళ్ళీ దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే పిల్లారా యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి చనిపోయి మూడవ నాడు తిరిగి లేచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన మరలా పరిశుద్ధాత్మను పంపించారు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మనకు కావాలి పిల్లారా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు ఉంటుందో, ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో పిల్లారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన కుటుంబంలో ఉంటుందో పిల్లారా, అప్పుడు నూతన జీవిత వాసులుగా మనం మార్చబడతాం, నూతన జీవితముగా మార్చబడతాం, నూతన జీవితం కలిగి మనం జీవించగలుగుతాం పిల్లారా. దేవునికి స్తోత్రం. అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే లోకంలో దేవుని ఆత్మచేత కడగబడితే పిల్లారా ఎటువంటి అడ్డంకి అయినా సరే మన దేవుని మార్గం నుంచి మనలను పక్కకు పోలేదు. ఎందుకు? దానికి ఆధారం దేవుని ఆత్మే కనుక పిల్లారా. అటువంటి ఆత్మను మనం పొంది ఉండాలి. మరి ఏస్కేలుతో మాట్లాడతాడు దేవుడు. ఇదిగో ఏస్కేలు, నేను నీతో మాట్లాడాలయ్యా అని అనగానే నువ్వు చక్కగా నిలబడు అన్నప్పుడు ఏస్కేలు చక్కగా నిలబడినప్పుడు, అంటే తన ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. అప్పుడు దేవుని ఆత్మ యెహెజ్కేలులోనికి వచ్చి దేవుడు చేత నడిపించబడ్డాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. అట్లాగే మనతో దేవుడు మాట్లాడాలి.
ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మోగ దేవుడు కాదు, రాయి కాదు, రప్ప కాదు, కొండ కాదు, ఏది కాదు. జీవము గల దేవుడు ప్రియులారా. మరి జీవము గల దేవుడు మనతో మాట్లాడాలంటే మనలో ఆ కోరిక ఉండాలి. ప్రభువా నీవు నాతో మాట్లాడాయ్యా, నాతో మాట్లాడు దేవా అని ఆశతో నువ్వు అడిగినట్లయితే ఏదో ఒక రోజున ఆయన నీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడారంటే నీవు చివరి వరకు కూడా ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఏదైనా తప్పు చేస్తే 2 దెబ్బలేసి కూర్చోబెట్టి మళ్ళీ దేవుని మార్గంలో నడిపిస్తాడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ఆత్మచేత మనము కడగబడాలి. మంచి నేలగా మనం మార్చబడాలి అంటే, మంచి నేలగా మనం మార్చబడాలంటే దేవుని ఆత్మచేత మనం కడగబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా మీ పాదాలకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా తండ్రి, కొడుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలను పెట్టినాం ప్రభువా. ఆ బిడ్డలపై మీ కష్టం ఉంచి ప్రభువా. అయ్యా తండ్రి, పరిశుద్ధాత్మ చేత నింపి ప్రభువా. అయ్యా తండ్రి, మీ మార్గంలో జీవించేట్లుగా మీ కృప దయచేయమని ఈ యొక్క ప్రార్థన జెండేస్ ప్రభు దీవెనలను బతులు అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ గంత ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.